ఆర్యకట్టిక సంఘం అధ్యక్షునిగా భగవంతుని సాక్షిగా జిల్లా ఆర్యకట్టిక సంఘం నియమ నిబంధనలకు మరియు మేనిఫెస్టోలో ప్రకారం సంపూర్ణంగా బద్ధుడని రాగద్వేషాలకు లోను కాకుండా ప్రేమ భావముతో అందరినీ కలుపుకొని నా విధులను సక్రమంగా నిర్వహించదని సత్యనిష్టతో ప్రమాణము చేయుచున్నాను. గౌరవనీయులైన ఆర్యకట్టే బంధువులను మరియు నిజామాబాద్ జిల్లా ఆర్యకట్టే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించిన వాటిని అన్న షబీర్ అలీ ప్రభుత్వం सलाहदारों गाड़ी श्री के बाद क्या हुआ हमारे भाई बिरादर जो सो ना गवर्नमेंट वाले बोले हमारे वो मणिका मिल रहे हम जो सो ना आलीशान बैठेंगे बोल के साइन कर दिए लिख के दे दिए लिख के देने के बाद उसको डिजिटल बना के बोल के बोलने के बाद अब क्या हो रहे साहब उसको हम जो सो ना टेंडर सिस्टम वो कैंड्रा वो क्या बोलते हैं अपने टेंडर में पार्टिसिपेट करके ड्रा सिस्टम के तरीके में आपको मणिका आते जो ड्रा में जास्ती जो गाना गाता उसको जो है मणिका जाते बोल के बोल रहे सब। इसलिए मैं आपसे विनती करूं अगर ड्राफ्ट सिस्टम हो तो हमारे भाई बिरादर जो है ना बहुत परेशानी में गिरते साहब। कई को बोलते आपको मालूम है आपको खसाबों से ताल्लुकात अच्छे हैं अब हमारे टीम में भी जो है हमारे बिरादर के लिए मार्केट जो करे वो हिसाब से हम लोग हमारे बिरादर आपको जो है ना जिंदगी भर याद रख लेते हम भी उनके तरफ से संगम के तरफ से भी आपको विनती करते साहब। आपका हमारे टीम में मैं सुना मैं देखा नहीं लेकिन हमारे बिरादर बोले शबीर अली साहब जो है ना हमारे टीम में अपने को मटन मार्केट बंधा के जो है ना वहाँ टेंडर सिस्टम नहीं हुई जैसा अपने भाई बिरादर को वहाँ पर उनको दुखाना आए ऐसा शबीर अली साहब करे वही नजर में मेरे रखते हुए मैं वही बात को ध्यान में करते हुए यहाँ भी निजामाबाद में हमारे को जो है टेंडर सिस्टम ना करते हुए हमारे भाई बिरादर वहाँ पर लाइसेंस को हम जो है ऐसा नहीं कि किसी को भी ला के दो बोल के नहीं बोल रहे साहब। लाइसेंस जिसको है उसको दी तो हम आपको जो है ना बहुत बहुत धन्यवाद करते साहब। और एक बात नगर कार्यवर्गం సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆరగట్టే సంఘంకు మాకు వ్యక్తిగతంగా బాగా దగ్గర సంబంధం ఉన్నది। ఈ ఆరగట్టే సంఘం ఈ హాల్ డెవలప్ చేయడంలో కూడా నాతో పాటు వేనన్నతో పాటు కాంగ్రెస్ పార్టీది బాగా పెద్ద ఎత్తున సహకారం ఉన్నది। దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు రమేష్ అన్న నగర అధ్యక్షుడు చెప్పినట్టు ఏదైతే స్థానిక సంస్థలో ఆరకట్టే వాళ్ళను ఖచ్చితంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది। కాకపోతే మీరందరూ కూడా ఐకమత్యంతో ఇచ్చిన వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది। లేకపోతే ఇదివరకు ఇక్కడ ఏమైంది మీలోనే ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఒకటే డివిజన్లో నిల్చుండి ఖచ్చితంగా మీరు గెలవాల్సిన వార్డులో గెలవలేకపోయినారు। పెద్దలందరూ కూడా మీరందరూ మీ అందరి సమక్షంలో అందరినీ కూర్చుండబెట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఇస్తే గెలిపిస్తాము అని ఒకటి మీరు నిర్ణయించుకుంటే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్న వాళ్ళకు కూడా మీ పట్ల చాలా సమస్యలు మా ముందుకు కానీ పెద్దలు షబీర్ అన్న గారు కానీ మహేష్ అన్న గారు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। నిజామాబాద్ జిల్లా ఆరకట్టిక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన షబీర్ అలీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కుల బంధువులారా ఈరోజు శుభ పరిణామం
ఎందుకంటే ఈ జిల్లా అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర కమిటీ కూడా ఈ విధంగానే చేయాలని ఆలోచనతోటి ముందుకు వస్తున్నాం. అది అతి త్వరలోనే ఆ డేట్ కూడా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మన నగర అధ్యక్షులు గారు అన్నగారికి విన్నవించడం జరిగింది. దయచేసి మా మీద దయ ఉంచి మా యొక్క డిమాండ్ని షబీర్ అన్న గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ చేయాల్సిందిగా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అన్న మా దళితులు ఏంటంటే ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పుడే కూడా మేము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం, కానీ ముందు వరుసలో లేవు. ఇవాళ మాకంటే చిన్న కులాలు అవి ముందుకు వెళ్తున్నాయి, కానీ మమ్మల్ని ముందుకు రాణిస్తలేరు. మళ్ళీ మేము చేసుకున్న పాపం ఏదో తెలియదు. కూర వ్యాపారం చేయడమా? మరి కూర వ్యాపారం అంటే మేము కూర ఇస్తేనే ఏ లీడర్ అయినా అది మంచి పంటలు ఇచ్చిండు అని మమ్మల్ని తెలుసుకుంటారు, కానీ రాజకీయంగా పరంగా వచ్చేసరికి మమ్మల్ని మీరు ఎవరు కూడా తెలుసుకుంటలేరు. దయచేసి షబీర్ అన్న గారి పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన మనకు మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా చేసి పెడతాడనే ఉద్దేశం కూడా నాకున్నది. ఇంతకుముందు కూడా చాలా చోట్ల కూడా అన్నగారి గురించి నేను విన్నాను. నేను రంగారెడ్డి జిల్లా, నేను ఉండేది ఇబ్రహీంపట్నం. నేను సౌత్ ఇండియా ఆర్యకటిక ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. అదేవిధంగా శ్రీశైలంలో అన్నదాన సత్రం కూడా మా క్యాస్ట్ అది ఒక 40 సంవత్సరాల నుంచి కట్టలేదు. అది మేము ఈ మధ్య కాలంలో కట్టి కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా అన్న దయచేసి కార్పొరేషన్ అన్న ఆలయకట్ల కార్పొరేషన్ అన్న మీ ద్వారా మాకు రావాలని మిమ్మల్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలు నిర్వహించుకొని ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎస్సీ ఎస్టీసీలు బీసీ మైనార్టీ రాష్ట్ర సలహాదారు అయిన పెద్దలు షబీర్ అన్న గారికి, అలాగే జిల్లాధ్యక్షుల వారికి, అరకట్ట జిల్లాధ్యక్షుల వారికి, రవి అలాగే నగరాధ్యక్షుల వారికి, ఇక్కడ విచ్చేసిన జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్త సోదరులకు, నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కార్యకర్త సోదరులందరికీ, ప్రెస్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇదే పెళ్లిలో పుట్టి పెరిగాను, మీ మధ్యనే పెరిగాను. చాలామందికి తెలిసిన విషయము. నేను సంవత్సరంగా పోటీ చేసినప్పుడు కూడా మీ సహాయ సహకారాలు అర్థిస్తూ ఇంతకుముందు అన్న చెప్పిన మాటలు కూడా నేను అందులో కాంప్లైంట్లో రాయడం జరిగింది. కట్కే సోదరులకు, కుటుంబ సోదరులకు కొత్త జరిగిన ఎలక్షన్లలో నన్ను మీరందరూ పూర్తిగా ఆదరించి కార్పొరేటర్గా గెలిపించి ఈరోజు ఈ స్థాయికి నిలబడినానంటే మన కసాపల్లి, పూతలగల్లి, బొబ్బిలి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను జన్మత ముద్రాదిగల్లి ఈ ప్రాంత ప్రజలందరికీ జన్మత రుణపడి ఉంటాను. అలాగే ఆర్గనైజర్లు మీకోసం మీ దుకాణాల విషయంలో కూడా చాలా మటుకు నేను ప్రయత్నం చేయలేదు. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ పాత షెడ్యూళ్ళని తొలగించి పక్క ఆర్సీసీ బిల్డింగ్ కూడా వేయించడం జరిగింది అప్పుడు 2007లోనే. కానీ అప్పుడే నేను చెప్తాను, ఫ్యూచర్ పెరుగుతున్నది, మీ కొడుకులు కూడా వాళ్ళకు కూడా షాప్ పెట్టాల్సిన అవసరం వస్తుంది, దీనికి 2 స్టోర్లు చేద్దామని చెప్తే చాలామంది అప్పుడు నాకు వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక కింద భాగము మనకిచ్చేసి 2 భాగాలు మున్సిపాలిటీ తీసుకుంటుందని చెప్పి ఎవరో చెప్తే భయపడి వద్దని చెప్పాను. దానివల్ల నేను ఆపేయడం జరిగింది. కానీ ఆ రోజు 2 ఫ్లోర్లు వేసుకుంటే చాలామంది మీ పిల్లలకు కూడా అక్కడ దుకాణాల సదుపాయాలు కూడా ఏర్పడే అవకాశం కలుగుతుంది ఇప్పుడు. సరే, ఇప్పటికైనా కానీ పెద్దలు మన షబీర్ అన్న గారు ఉన్నారు, మహేష్ అన్న గారు ఉన్నారు, మీకోసము మీ అభివృద్ధి కోసం అనేక రకాలుగా వారు పాటుపడుతున్నారు. గత
అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 85% మన కట్ట సోదరులందరూ కూడా పెద్దలు షబీర్ అలీ గారికి ఓట్ వేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఆదరించడం జరిగింది. అది మాకు ఎప్పటికీ గుర్తుండే, ఎందుకంటే నగర అధ్యక్షుడిగా ఓటింగ్ సార్లు నేను ఎప్పుడు గమనించాను. సార్ కూడా గమనించి ప్రతిసారి కూడా మీ గురించే మాట్లాడేవారు. అరే మా కట్ట సోదరులందరూ కూడా నాకు 80-85% ఓట్లు వేసారు, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలని చెప్పేసి సార్ నాకు ఒక 4-5 సార్లు చెప్పారు మీ గురించి. ఎందుకంటే మీరు చేసిన ఆ పని వల్ల సార్ హృదయం అహ్మద్ మార్కెట్లో ఉంటుండే దాన్ని గవర్నమెంట్ స్వాధీనపరచుకొని, అలాగే ముందు భాగంలో ఒకటి మార్కెట్ షెడ్ ఉంటుంది, మొత్తం అంటే ఒక బిల్డింగ్, పాత బిల్డింగ్, ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మార్కెట్ సార్ అది. అప్పుడు నవాబుల కాలం నుంచి కూడా అక్కడ మాంసం అమ్మేది. అయితే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని ఒక 200 మల్లిగలతో ఒక కాంప్లెక్స్ చేయడం జరిగింది. అయితే దీనికి వాళ్ళకు ప్లేస్ చూపించడం లేదని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది మీ చొరవ వల్ల మీరు చూపించిన మార్గంలో ఆ మేకల మండి స్థలానికి బదులుగా వేరే స్థలం సారంగపూర్లో మీరు చెప్పిన విధంగా మనం చేయించడం జరిగింది. దాని తర్వాత ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న మల్లిగల విషయంలో ఉన్నారో అది కమిషనర్ గారితో మేము మాట్లాడడం జరిగింది. మన పెద్దలందరూ వచ్చినప్పుడు ఆ కమిషనర్ గారు వితౌట్ టెండర్ పోతే ఇబ్బంది అయితే మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేసిందనుకో మీకు వచ్చే మల్లిగలు కూడా రావు అని చెప్పడం జరిగింది. మీరే ఆలోచించి మీరు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మీ మల్లిగలకు మీరే టెండర్ వేసుకోవాల్సిందిగా ఒక సూచన చేయడం జరిగింది. అయినా కానీ నేను షబీర్ అలీ సార్ గారికి, మహేశ్వర్ గారికి చెప్పాను, నేను ఇట్లా వీళ్ళకు వివిధ మల్లిగలు వాళ్ళకు వచ్చే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడమని సార్ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా షబీర్ అన్న గారి నాయకత్వంలో, మహేశ్వర్ గారి నాయకత్వంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. పెద్దలు నా ఆరగడ్డ కుల బంధువులారా, జై ఆరగడ్డ, జై ఆరగడ్డ, ఆరగడ్డల ఐక్యత, ఆరగడ్డల ఐక్యత. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకముందు చర్చలు జరిగినాయి. చాలా మందితో మాట్లాడడం జరిగింది. ఈ కమిటీ ఎన్నిక 20 రోజులు అయినప్పటికీ ఎవరిని వెళ్దాం, ఎవరి సమక్షంలో, ఎవరి ఆశీర్వాదంతో ప్రమాణ స్వీకారం చేసుకుందాం. చాలా పేర్లు చర్చకు వచ్చినాయి. ఆయన పెద్దయినా దగ్గర ఉంటాడు, ఈ పెద్దయినా ఆయన దగ్గర ఉంటాడు. పలానా ఆయన చూస్తే బాగుంటుంది, పలానా పాట అయితే ఢిల్లీకి డైరెక్ట్ తీసుకోపోతాడు, పలానా ఆయన దగ్గరికి ఇంకా ఈయనకపోవచ్చు. నేను ఒకటే మాట్లాడినా, మన మిత్రులకు ఒకటే భరోసా వచ్చినాను. నేను కామారెడ్డి వాసిగా షబీర్ అలీపై పట్టి తిరుగుతుందని నాకు తెలుసు. షబీర్పై ఏదైనా మాట ఇచ్చి పట్టుబడితే మాత్రం ఆ పని అయ్యేదాకా గట్టిగా మిత్రుడు పనిచేసడం దాంతో మనం అందరితో కొట్లాడి చెప్పిన లేదు. ఈ జిల్లా సంఘం పాలకవర్గం సంబంధించిన ప్రమాణ స్వీకారం షబీర్ బయట వెళ్తాం, ఏ టైం అయితే ఆ టైంలో నాలుగుతామని చెప్తే నిన్న జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకు షబీర్ బయట పనులు అంటే 45 సంవత్సరాలుగా షబీర్ బయట చూస్తున్నాం. పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజల సమస్యలు, ప్రజలకు సంబంధించిన ఇతిహాసాలు, అన్ని విషయాలు కూడా కొంచెం మానవత కోణంలో ఈ ఏజ్లో కూడా నేను బాధితుడిగా చూస్తున్నాను. ఇప్పటిలా కూడా రాత్రి 9 గంటల దాకా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిత్యం ప్రజలతో ఉంటాడు, కానీ విసుగు లేకుండా మాట్లాడతాడు. ప్రతి దాన్ని తర్వాత అనేక దాంతో తెలిసిన ఏకైక గట్టి దైవం షబీర్పై కాబట్టి తెలుస్తున్నాం. అన్నట్టమ్మా పైనవి మనం చెప్పినప్పుడు ఒక కాగితం నుంచి దగ్గర పెట్టుకొని మర్చిపోయే మనిషి కాదు. ఈ శ్రీనివాస్ తర్వాత మన నిజామాబాద్ విషయానికి వస్తే రత్నాకరణ నాకు పెట్టింది దత్తలు కూడా మనం బిఎస్ఎన్ పోతే కాగితం తీసుకొని పోతే ఫాలో చేసి ఆ పని పాలన దగ్గర ఉంది, మీరు వెళ్ళండి కలవండి అని చెప్పి అంత గట్టి ఫాలోకు శ్రీనివాస్ దగ్గర మనం చూసినాం. అందుకే మన సీనియర్ నాయకత్వంలో చాలా రోజు కానీ ఇక్కడ మన మార్కెట్ ప్రమాణమైన మార్కెట్ కట్టుకోవడం కానీ ఇతర సమస్యలలో కూడా మనకు అక్కడ మంచి సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ చాలా ప్రభుత్వం చూసినాం. టీడీపీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వరకు చాలా మంది మంత్రులు అప్పటికప్పుడు ఐకాష్ కట్టి దొరుకుగా కాగితాలు తీసుకొని మాట్లాడి మళ్ళా కలిస్తే తప్ప మాట్లాడే సందర్భం. శ్రీనాథ లెక్క షబీర్పై కూడా ఏదైనా పని ఫాలోఅప్ చేస్తే దాన్ని లాస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా గట్టి ఫాలోఅప్ చేసి మనకు ఆ క్షణ కూడా మనం ఒక లీడర్ ఉంటాడు కాబట్టి షబీర్పై తెలుసుకున్నాం.
రెండవ కారణం షబ్బీర్ భాయ్ చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే కామారెడ్డిలో చూసినాం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల గుళ్ళు గోపురాల అభివృద్ధి కామారెడ్డి జరిగింది. ఇప్పుడున్న అక్కడ లోకల్ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే అంటాడు కదా, ఏ గుడికి బడికి ఇచ్చింది లేదు, ఆ ఉత్తర ప్రజలతో చేసింది. కానీ ఇప్పుడు కూడా ఆలయాల పునరుద్ధరణ, పంతుల సంక్షేమం, అక్కడ అభివృద్ధి అన్ని రంగాలు కూడా కామారెడ్డిని గట్టిగా నిలబెట్టింది. ఇంత చేసిన డైనమిక్ లీడర్ మనం ఎందుకు తెలుసుకున్నామంటే, మనం సుదీర్ఘ కాలం పాటు మనం ఎదుర్కొంటున్న సమస్యలు 4-5 ఉన్నాయి. ఇంతకుముందు మన పెద్దలు ఆరోగ్య పుస్తకం జరిగింది. అవన్నీ పరిష్కారం కావాలండి. ఎందుకంటే నిజామాబాద్లో నిజంగా బాధ అనిపిస్తుంది కదా, నిజామాబాద్ కొంచెం పెద్ద నిజంగా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని తపన పడుతున్న ఏ అవకాశాలు లేని ఆరోగ్యకల కోసం ఉండేది ఇంత పెద్ద నగరంలో 3,90,000 మంది జనాభా, అందులో మేము 4 నుంచి 5,000 మంది ఓటర్లు ఉన్న మా ఆరోగ్యకలకి ఈ త్యాగానికి ఇచ్చిన భవనం. 200 కంటే ఎక్కువ మంది నేను కూర్చుంటే మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు, పెద్ద పెళ్లి చేసుకోవాలంటే కూడా అవకాశం లేని సందర్భం. అది కూడా పట్టణ కమిటీకి ఆ పాత జమానాలు పెద్ద మంది ఉన్నవాడికి ఇవ్వడం వల్ల ఇది మాత్రమే మాకుంది. అదే మరి రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు అనేక రంగాలకు సంబంధించిన మా బీసీలకు సంబంధించిన బీసీలలో ఉన్న ఉన్నత వర్గానికి గట్టికి ఒక ధర్మ సంఘం ఉంది. ఆ ధర్మ సంఘానికి దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు బంగ్లాలు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. దయచేసి 5,500 మంది ఓటర్లు ఉన్న మా నిజామాబాద్ నగర ఆరగడికల సంఘం కోసం దీన్ని ఎక్స్టెన్షన్ కోసం నిధులు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించిన అట్లాగే దీని మీద జిల్లా నలుమూల నుంచి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి నిజామాబాద్ జిల్లా ఆరగడికల కోసం ఖచ్చితంగా అన్నా మీకు ఈ విషయంలో టాప్ పీరియడ్ ఇచ్చి మాకు ఎకరం జాగా ఇచ్చి ఒక కమిటీని మంచిగా కట్టుకొని మా జిల్లా సంఘం అందరూ కూర్చొని మాట్లాడుకునే విధంగా అది మీతో మాత్రమే ఇది. నిజామాబాద్ లో మీరు వచ్చిన తర్వాత 25 రోజుల ముందు మీరు ఇక్కడ వస్తే బ్రహ్మాండంగా తెలుసుకోవాలి. మా ఆరగడ్డ కులంలో సగం లేని కూడా ఇప్పటి 3 టర్ములు నిజామాబాద్కి ఎమ్మెల్యే, 3 టర్ములు ఎమ్మెల్యే అయినా ఆరగడ్డలు వాళ్ళకంటే ఎక్కున్నారు. కానీ ఒక్కరు మాత్రమే మాకు కార్పొరేట్ అవకాశం దొరికింది. అది కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అర్థం టీఆర్ఎస్ కావచ్చు, మా చరణ్ మా కార్పొరేటర్ ఆయన ఓపెన్ కాంపిటీషన్ కార్పొరేటర్ అయింది. అంటే ఎవ్వరు కూడా మా ఆరోగ్యకు లాస్ట్ నుంచి ఒక్కసారి కూడా ఒక్కొక్కరు టికెట్ ఇవ్వలేదే లెక్క. చరణ్ అక్కడ సౌలల్లా, సముద్రాల, పెళ్లిళ్ళ, హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉంటాడు. కాబట్టి మళ్ళా రాగానే గట్టిగా నిలబడతాడు. అంటే చరణ్ పై పక్క తీసి పెడితే మనం ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 16-15 మంది మా ఆరోగ్యకు వస్తున్నాం. కాబట్టి ఈ ఏరియా మరియు కిరణ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆరగడ్డ బంధువుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంటే అడిగిన వెంటనే నేను వస్తానని చెప్పి షబీర్ భాయ్ ఇలా రాచి మన ముంగడ కూర్చుండి మన విషయాలు అన్నీ తెలుసుకున్నకు నా అక్కడి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే గణేష్ అని చెప్పినట్టు తన దృష్టికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తను చేస్తాడనే నమ్మకంతో మేము ఇవాళ ఉన్నామన్నా. మీ ఇవ్వటే ఉంటాం, మీ అడుగుజాడల్లో కూడా నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఉన్న సమస్యల్లో మన జిల్లాల్లో బీడీసీ సమస్యలు, మా ఆరగడ్డ బంధువులు ఎక్కడికైనా ఒక ఊళ్ళో 1 లేకుంటే 2 ఇంట్లో ఉంటాయన్న. మా ఆరగడ్డ బంధువులకు బీడీసీ సమస్యలకు విపరీతమైన సమస్యలు ఉన్నాయన్న. అక్కడ ఏది ఉన్నా మా రేటు మేము చెప్పిన రేటే అమ్మాలా, మేము చెప్పిన రేటే చేయాలా, లేకపోతే మీకు పెనాల్టీ చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి గత 60 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఒక సంఘ భవనం ఉందన్న. మాకు నిజామాబాద్ జిల్లా సంఘ భవనానికి 1 ఎకరం స్థలం కేటాయించాలని ఈ సభాముఖంగా షబీరన్న గారికి నేను తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా నవీపేట్ మార్కెట్, ఆ నవీపేట్ మార్కెట్ ఏదైతే ఉందో నవీపేట్ గ్రామ కమిటీ, గ్రామ పెద్ద మనుషులు, తర్వాత నిజామాబాద్ జిల్లా ఆరగడ్డ కుల బంధువుల సమక్షంలో జరుగుతుందన్న. ఇది కూడా దానికి కూడా కొత్త స్థలాన్ని అక్కడ ఒక స్థలం ఉందన్న. ఇంతకుముందు మేము పోయి అడిగినాం, గ్రామస్తులు కూడా ఒక 10 ఎకరాల స్థలాన్ని మాకు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తిరిగినాం, ఆ సమస్య పరిష్కరించలేదు. ఈ సమస్య కూడా మీ ద్వారా పరిష్కారం అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా అన్ని మండలాల్లో, మా మండలాల్లో కొన్ని ప్రభుత్వ
ప్రభుత్వ స్థలాలు మా ఆరకట్ట బంధువులకు సంఘ భవనానికి కూడా కేటాయించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. దానికి కూడా నియోజకవర్గ స్థాయిలో మాకు కూడా ఎమ్మెల్యే ఫండ్ ప్రభుత్వ ఫండ్ కూడా ఇప్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. ఏదున్నా మాకైతే 1 ఎకరం స్థలాన్ని ఖచ్చితంగా మీ ద్వారా మాకు హామీ వస్తుందని ఈ సభాముఖంగా అందరూ కుల బంధువులు ఇలా ఆశతో వచ్చిందన్నా ఆశని పంపు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మండలాల నుంచి వచ్చినో వాళ్ళకు కూడా ఈ విన్నపాన్ని మేము చెప్పిన విన్నపాన్ని మీరు మంచి మనసుతో మంచి హామీ ఇస్తారని నేను కోరుకుంటున్నానన్నా. జిల్లాకు నగరానికి సంబంధించిన సమస్యల మీద షబీర్ అలీ గారికి వినతి పత్రం ఇస్తాను. అన్నగారు మాట్లాడే ముందు మన యొక్క పెద్దలు షబీర్ అన్న గారికి, అలాగే మన వేణన్న గారికి, రత్నాకరణ గారికి, మరియు అలాగే మా తోటి కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అన్న మా వచ్చేసి పార్టీ లీడర్ అన్న కంటిన్యూగా మన కాంగ్రెస్ టికెట్ పైన 3 సార్లు గెలవడం జరిగింది. అక్కడ ఉన్న కేవలం మా 2 ఇళ్ళు, ఆర్యకట్ట ఇళ్ళు 2, మిగతా అన్ని కులాల సంఘాల వాళ్ళందరూ ఉన్నారన్న. అన్ని కులాలతోని నేను విజయం సాధించుకుంటూ మీ ఆశీర్వాదంతో బయట వస్తున్నానన్న. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్న, మా ఆర్యకట్ట బంధువులు చాలా సమస్యలు ఉన్నాయన్న. ఇక్కడ ఏంటంటే నిజామాబాద్లో ముఖ్యంగా మన మటన్ మార్కెట్ ఏదైతే ఉందో మా తాతల కాలం నుండి చాలా పాత మార్కెట్ అన్నది. అప్పట్లో గతంలో ఏం జరిగిందంటే మా వాళ్ళు వెకెట్ చేయలేదు. వెకెట్ చేయకుంటే వాళ్ళని ఒక్కొక్కటి లైసెన్స్ అంటే అప్పటి నుంచి ఉన్న లైసెన్స్ అన్న పాత లైసెన్స్లు ఉన్నాయని తీసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాళ్ళ షాపులు వెకెట్ చేయమంటే వాళ్ళని ఫోటోలు తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని అయినా వెకెట్ చేయకుంటే పోలీస్ పికెటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్లో వీళ్ళందరూ ఏం చేశారంటే మీకు ఖచ్చితంగా మీకే ఫస్ట్ కేటాయించిన తర్వాత మిగతా మేము ఎవరికైనా ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో భావంతో వీళ్ళకి మాట ఇచ్చారన్న. ఆ మాట తప్పిన తర్వాత మీకు ఇప్పటికీ బాధలలో ఎక్కడంటే ఫుట్పాత్ల మీద కూర్చొని మటన్ అమ్ముకుంటున్నారా ఖచ్చితంగా అది వీళ్ళు చాలా బాధలు ఉన్నారు. ఏంటంటే మనం మాట్లాడేది ఒకటి అన్న, వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి మాట ప్రకారం మీ ఆశీర్వాదంతో మీరు ముందుండి వాళ్ళకు టెండర్ లేకుండా షాప్స్ ఇప్పించేసి అన్న, మిగతా టెండర్ పెట్టుకుంటా మాకు అభ్యంతరం లేదన్న. ఏదైతే ఇప్పటిది కాదన్న తాతల జమాంచి అందరికీ తెలిసిందన్న నిజామాబాద్కి ఇది మెయిన్ ముఖ్యమన్నా. ఇంకోటి ఆశీర్వాదం ఇస్తూ మీరు మీ సమాజానికి ఏం మంచిగా కోరుకుంటే తప్పనిసరిగా నా పూర్తి సహకారం మీకు ఉంటుందని కూడా నేను ఇప్పుడే మా జమాల్పూర్ గణేష్ మా టెక్నియా ఆయన చాలా విషయాలు చెప్పినారు. మా యువ నాయకుడు రాష్ట్రం శంకర్ ఎడ్యుకేట్ గారు ఇది నాది 3వసారి సంఘంకి రావడం. నిజామాబాద్లో ఇప్పటి వరకు నేను ఒక్కసారి లేకపోతే ముందుగా పోవాలని కూడా నేను ఉండేసాను. కానీ ఆర్యకట్ట సమాజానికి నేను 3 సార్లు వస్తాను. నేను వచ్చిన కొడుకు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మేళ సోదరి వాళ్ళు మా చెల్లెళ్ళు వారి పైనే హైయెస్ట్ కోటేషన్ కులం మీద ఉన్నారంటే అది ఆర్యకట్ట. కొడతలేరు, వాడతలేరు, అందరు తీసుకుపోతారు నా దగ్గర. అసలు వస్తలేరు ఓటేసినారు. ఓటు వాళ్ళంతా ముందులైనా నిలబడ్డారు. ఓటేసిన వాళ్ళు ఎందుకు వాళ్ళకి ముందుగా మన అనాలి. ఇవాళ నాకు పిలిచినారు, నేను వచ్చిన మీరు కొన్ని కోరికలు చేసారు. కామారెడ్డిలో ఇట్లనే ఇవాళ మీ మార్కెట్ సమస్య చెప్పినారు. 33 దుకాణాలు ఉన్నాయి. ఆ 33 దుకాణాలలో ఒరిజినల్ మీ షాపే. కామారెడ్డిలో కూడా నేను ఏం చేసిన మార్కెట్ వెళ్ళినప్పుడు ఒరిజినల్ ఎంతమంది రాడుకుంటున్నాడు. వేరే దుకాణాలకు ఆక్షన్, ఈ దుకాణంలో ఆక్షన్ చేయకుండా నేను పెట్టాను. కానీ నేను ఓడిపోయినా వేరే ఓడిపోయింది. ఓడిపోయినాక టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఏం లేదు పాపం. మళ్ళీ నేను రాగానే గవర్నమెంట్లో మన కాంగ్రెస్ రాగానే అందరికీ 500 రూపాయలు కిరాయి పెట్టిన వాళ్ళు 1500 పెట్టిరు. వాళ్ళ మీద ఆక్షన్ అన్నారు. ఆక్షన్ లేదు, 1500 లేదు, 500 రూపాయలు నెలకు. వాళ్ళకి ఒక్కొక్క షాప్ 2 లక్షల రూపాయలు పెట్టి అది టైల్స్ వేపిస్తున్నాం. టైల్స్ ఎందుకంటే వాసన రాకుండా షాప్లో పోతే క్లీన్గా కనిపించాలి. మళ్ళీ పొద్దున కడుక్కుంటే రాత్రి షాప్ అయిపోయినాక నీట్గా కనిపించాలి. కావాలంటే ఎయిర్ కండిషన్లు పెట్టుకోవాలి బిడ్డ, మీరు మాత్రం మీ షాప్ షాందార్ కనిపించాలి అని చెప్పిన. నిన్ననే ఎనాకుతారు అలా అన్న ఈ గణపతులు అయిన కదా ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయితే తోగుతారు. నేను కూడా అది కూడా కరెక్ట్ అయినా అయినాక నేను చెప్పిన అన్ని ఫ్రీగా ఇచ్చిన షాప్లు
దాని పుట్ట 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలా, మున్సిపాలిటీ చేసి ఇవ్వాలా. మరి మీకు వీటిలోనే పైసలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం అంటే పేదోళ్ళకు ధనవంతులుగా చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా నడిపించుకోవాలి. మీ పిల్లలు కూడా ఇంకా కొననే పోయాలా? ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, సైంటిస్టులు కావాలా, ఆఫీసర్లు కావాలా, లాయర్లు కావాలా, శంకర చదువులు కావాలా? కావాలి కదా. ఇట్లనే రాజకీయంగా మావాడు చెప్పాడు ఫ్యూచర్ అని 2 ఇట్లు ఉన్నాయి. ఇంజనీర్గా లేని నేను 9 శాతం కానీ 40,000-50,000 ఓట్లతో గెలిచాను 2 సార్లు. ఎందుకంటే మొత్తం బెంగళూరులో కన్నా అనుకున్నారు శిబిరాన్ని అంటే చాలా గుళ్ళలో ఇప్పుడు కూడా ఆ పట్టు వస్తున్నారు. నేను ఇచ్చిన తర్వాతనే పూజలు పోయి అప్పటి వరకు ఏ గురుకుల గురించి ఆగ్రహమని ఎవరన్నా అమ్మో సార్ వస్తున్నారు 5 నిమిషాలు కూడా లేట్ కాను. ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా సార్ వస్తున్నాడు, సార్ పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత పూజలు మొదలైంది. అట్లా నా మనసు ఉన్నది. మీకు అడిగినప్పుడు అది కమిషనర్ గారిది ఇవ్వాలని ట్రాన్స్ఫర్ అయ్యి ఇవ్వాలని మళ్ళీ వాపి తీసుకొచ్చిన ఆయన హైదరాబాద్ కాబట్టి మళ్ళీ రిటర్న్ మళ్ళీ నిజామాబాద్కి వస్తున్నాడు. నేను ఒక వారం దినాల్లో మీది వేణున్నది మన కాంగ్రెస్ నాయకులతో ఫ్యూచర్ అని మీటింగ్ పెట్టించి మీ ప్రెసిడెంట్ సార్ కూడా పిలిపిస్తారు వీళ్ళని. ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. వీళ్ళను నామినల్గా మీరే చెప్పండి ఇంత ప్రైస్ చేయండి మాకు. అంత ప్రైస్లో ఒరిజినల్ ఉన్నోళ్ళకి అందరికీ మా లక్ష్యం. ఒరిజినల్గా మీరు ఎంతమంది ఉన్నారు? లైసెన్స్ ఉన్నారు 33 అంటున్నాడు. 33 ఇచ్చినాక మీకు లక్ష్యం దానికి నేను మాట్లాడుతూ అవసరం పడితే కలెక్టర్ దగ్గర నేను వచ్చి కూర్చుంటాను. వచ్చి కూర్చొని 20 నిమిషాలు ఇకపోతే 2వది చిన్న మొత్తంలో ఇప్పుడు అన్ని మండలాల నుంచి వచ్చే ఎలక్షన్, అన్ని మండలాల సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా మనము లైన్ విషయం కూడా కరెక్ట్గా అదే నేను మరి కూడా చెప్తాను. మీరు కూడా ఐడెంటిఫై చేయండి. మీరు ఆ మాస్కుంటే నాకే కలవలేదు. ఓటేసి కూడా గవర్నమెంట్ వచ్చినాక నాకే కలవలేదు. మరి ఎట్లయితే పొందు కడుపునేస్తే డాక్టర్ దగ్గర పోతుంది. నాకు అవసరం ఉన్నప్పుడు 2 సార్లు వచ్చిన మీ దగ్గర, మీకు అవసరం ఉన్నప్పుడు ఖర్చు పనులు చేస్తాం. అది अरे कहा साहब मेरा कोशिश नहीं भी कभी मैं कोशिश करता हूँ बोलने का कुछ करते और बच्चे डॉक्टर इंजीनियर का बोल उसमें नहीं बदलना కొంచెం మార్పు తీసుకురావాలి. కొత్త దర్శనం కొత్త ముందుకు తీసుకుపోవాలి. ఆ గవర్నమెంట్ ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాది. మనం వెనుకబడిన వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోదాం, ఆర్థిక సాయం చేద్దాం. మేము చేయమంటే గవర్నమెంట్గా అంత ఒక్క గవర్నమెంట్ ఉందా? మీతో యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందా? 31 40 लाख आते हैं. 31 40 गवर्नमेंट को बड़ी बात है, बड़ी बात है. और लाइन विषय में लाइन अलॉटमेंट అయిన తర్వాత कंपल्सरीగా मैं कम से कम 20 से 25 लाख रुपए तुम्हारा फॉर्म बनाने के लिए बने 20 लक्षలు ఇప్పుడు ఎవరికి अभी छोटा मोटा काम है तो 5 दे दो आएगा. बड़ा ही लेते एकदम. हाँ बड़ा हमारा रविंद्र भी बहुत होशियार है. छोटा ना तो बड़ा काम देते, बड़ा काम करके दे दो. अब ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తే మంచిదని మనం ఒక కుటుంబం తిరిగి ఉన్నాం. నాకు కనీసం ఎలాంటి పనులు తీసుకోవాలంటే తీసుకోండి, మొదలు పోండి, పిల్లలకు మంచిగా చదివించుకోండి, పిల్లల భవిష్యత్తు కూడా అలానేయండి. మీరు అలానే అయింది, పిల్లలు కూడా అలానే పెట్టుకోండి. కొంచెం మార్పు తీసుకురండి. లైఫ్లో మార్పు తీసుకురండి. ఆ పిల్లలు కూడా ముందుకు తీసుకోండి అని చెప్తూ మరి ఒకసారి నూతన కమిటీ మరొక నా పూర్తి ఆశీర్వాదం, నా పూర్తి సహకారం ఉంటుంది. డెఫినెట్గా ఈ వారం 2 వారంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు నేను కలెక్టర్ గారు కమిషనర్ గారితో కూర్చోబెట్టి ఆ 33% సంగతి 1,00,000 అది 1 ఎకరం భూమి గురించి మీరు అక్కడ ఇంకో వినాకలు పెట్టుకున్నందుకు అది అయిపోయింది. మేకల మండి
వేణు గారికి సపోర్టుతో సన్మానం చేయండి. ఆయన దాంతో బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా మీకు కొంచెం పరుపోయింది, అందు గురించి పెట్టుకున్నా అక్కన మాదన్న నా ఎమ్మటే ఉంటారు. ఆయన కూడా ఇప్పుడు పర్యడు వేణుగారంటే ఆయన దగ్గర 10-12 కోట్ల రూపాయలు 20 కోట్లు 22 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర కూడా గవర్నమెంట్ పైసలు. ఆయన కూడా నాకు కూడా ఉన్నారు. డబ్బుల కొరత లేదు, పని చేయించే శక్తి కావాల్సినటువంటి మెంబర్లు మీరు కావాలా. వాడ ఢిల్లీ అన్న ఉన్నారు, ఢిల్లీ అన్న నేను రాగానే ఒక అమ్మాయి వస్తాను. బాపూజీ వచ్చిన లైబ్రరీకి 25 లక్షలు తీసుకున్నాను. పని కూడా చేయించేస్తాను. అవును 25 అన్నా నేను. నీ అంతా తెలుగు నాకు రాదు, ఇప్పుడు కూడా నీ అంతా తెలుగు ఇలాగే మేము బరాబర్ బరాబర్ ఆధార గురించి తెలుగు క్లాస్ మా రత్నాకర్ అంటుండు 25 లక్షలు చెప్పమాట. 25 లక్షలు ఇచ్చిన కష్టం అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కావాలంటే అట్లాంటి కావాలా. బిల్డింగ్ లేదు, చెట్టు బిల్డింగ్ అలాగే అందరికి పనికి వస్తుంది. లేదు పిల్లలు పిల్లలు పెట్టకపోతే చెప్తూ మరొకసారి జై ఆర్యకట్క. నా ఆశీర్వాదం, నా మద్దతు, నా పార్టీ మద్దతు. టికెట్లు 3 అడిగారు. గెలిచే గుర్రాలు ఎన్ని ఉంటే అన్ని టికెట్లకు కూడా తప్పనిసరిగా కృషి చేసిన మా సేన చెప్తున్నారు. నాకు ఆల్రెడీ మీ అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షుడు నర్సింగ్ గారు వచ్చేటప్పుడు ఇచ్చారు. మాకు ఒక కార్పొరేషన్ కావాలని ఆ కార్పొరేషన్కు ఆల్రెడీ సీఎం గారికి చెప్పినాను. వెరీ తొందరగా ఒక మంచి శుభవార్త ఇప్పిస్తానని కూడా